మిగిలిపోతుంది అనుకున్న ఫుడ్ ఇలా పంచిపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది భూమి. అప్పుడు బాధపడ్డాం కదా, ఇలా లేని వాళ్ళకి పంచిపెట్టడం వల్ల మనకి దేవుడు మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఫుట్పాత్ మీద ఉన్న మీ అందరికీ ఇలా భోజనాలు తీసుకొచ్చి ఇవ్వడం మీకెలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తోందమ్మా. మా వాళ్ళకి బాలేక క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్చాం. ఎప్పుడు నయమవుతుందో తెలియక ఇలా రోడ్డు పక్కన పడిగాపులు కాస్తూ కూర్చుంటాం. 100 రూపాయలు ఖర్చు పెట్టి తినాలంటే ఆసుపత్రిలో ఎప్పుడు ఏం అవసరం వస్తుందనని మా తిండి తిప్పలు కూడా మానుకునే పరిస్థితి. అలాంటి మాకు ఎంతోమంది దేవుళ్ళలా వచ్చి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా మా ఆకలి తీరుస్తూ ఉంటారు. ఇందాక ఎవరో వచ్చి పంచిపోయారు. అందరికీ అందాయి, కాని చివరాఖరున రావడం వల్ల మాకు మిగల్లేదు. ఎవరో మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ అంట, దేవుళ్ళలా వచ్చి మాకు ఈ పొట్లాలిచ్చారు. రోజు ఎంతోమంది దానం చేస్తూ ఉంటారు, కానీ దానం చేసే తిండి కూడా ఇంత కమ్మగా చేయడం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ హోటలు బాగుండాలి. విన్నారు కదా వ్యూవర్స్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి ఉన్న డబ్బులన్నీ వాళ్ళ కోసం ఖర్చు పెడుతూ వీళ్ళు ఫుట్పాత్ మీద నిద్రిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళ కోసం మనసున్న మనుషులు ఎంతో మంది ఇక్కడ వరకు వచ్చి వీళ్ళకి అన్నదానం చేస్తూ ఉంటారు. ఎంతో మంది అన్నదానం చేస్తున్నా కూడా ఇంకా తిండి దొరకని దీనులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సమయంలో మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ వారు అందరి ఆకలి తీర్చారంట. తింటున్న వాళ్ళ ఆనందం మీ కళ్ళతో మీరే చూశారు కదా. పెట్టేది రుచిగా ఉండాలి, తినేది తృప్తిగా తినాలని వీళ్ళ ఆకలి తీరుస్తున్నారు. ఆ మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ వారు బాగుండాలని మనము కోరుకుందాం. చిన్న హోటలో పెద్ద హోటలో ఒక 10 మంది ఆకలి తీర్చారు. ఎప్పుడైనా మంచి టిఫిన్ తినాలి అనిపించినప్పుడు మహాలక్ష్మి బండి దగ్గరికి రండి. వాళ్ళతో మాట్లాడి లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. తప్పకుండా వెళ్లి తినండి. 10 మందికి తిండి పెట్టే వాళ్ళని ప్రోత్సహించండి. ఉంటాను. లైట్స్ ఆఫ్. బాబు, కొత్తగా పెట్టారని ఏదో 1-2 రోజులు బాగా పెట్టడం కాదు, రోజు ఇలాగే ఉండాలి. టిఫిన్స్ అన్ని చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మీరు ఎప్పుడు తిన్నా ఇలాగే ఉంటుందండి. మీరు తృప్తిగా తినడమే మాకు ఆనందం. ఓకే. మాధవ, మొత్తం కలిపితే 5,000 రూపాయలున్నాయి. ఇవి సాయంకాలం దుర్గమ్మ గారికి అడ్వాన్స్ గా ఇవ్వాలి. మరి అడ్వాన్స్ తీసి పక్కన పెట్టు భూమి. అలాగే. ఆపండి ఆపండి. అన్నీ వాళ్ళు టిఫిన్ హోటల్ పెట్టారా? అక్క పేరే మహాలక్ష్మి టిఫిన్స్. వెళ్తాం పదా. అన్నయ్య, శౌర్య, శౌర్య, వైష్ణవ్, శౌర్య, బాగున్నావా? రండి కూర్చోండి. కూర్చోండి. రా కూర్చో. 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 శౌర్య, బాగున్నారా? బాగున్నామన్నయ్య. మీరేంటన్నయ్య ఇక్కడ? మీరెక్కడున్నారో తెలియక అమ్మ అక్క ఎంత బాధపడుతున్నారో తెలుసా? మా గురించి సరేలేరా. అన్నయ్య ఎలా ఉన్నాడు? అమ్మ ఎలా ఉంది? ఇంట్లో మీరు లేకుండా వాళ్ళెలా ఉంటారు? రోజు మీ గురించి బాధపడుతూనే ఉన్నారు. మీరెక్కడున్నారో తెలియక మీకోసం అక్క బావ వెతుకుతూనే ఉన్నారు. హోటల్ ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుందా? ఏం బాగా జరగడం?
నువ్వు ఉంటే హోటల్ బాగుంటుందన్నయ్య. వంటలు సరిగ్గా లేవంటున్నారంట. సర్లే టిఫిన్ తిందురు గాని భూమి. ఆ, ఇప్పుడే వద్దు వదినా. ఇది మన టిఫిన్ బండి, మీరు తినకపోతే ఎలా? పట్టుకో. అన్నయ్య వద్దన్నయ్య. వద్దన్నయ్య. తినండి. ఏమైంది? తినమంటే అలా అయిపోయారు? పెద్ద వదినా ఇంట్లో లేనిపోని గొడవలన్నీ చేస్తుంది వదినా. ఏం చేసింది? కాలేజ్ ఫీజుకి డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఇచ్చానని అబద్ధం చెప్పింది. ఆ విషయంలో ఇంట్లో పెద్ద గొడవే అయింది. అలా ఎలా చేసింది? మీరు కాలేజ్కి వెళ్ళండి, నేను తర్వాత పంపిస్తానని చెప్పింది. తర్వాత ఇంటికొచ్చి అడిగితేనేమో మహాలక్ష్మి అక్కకి డబ్బులు ఇచ్చాను, ఆవిడే కట్టలేదని అబద్ధాలు చెప్పింది. మరి దానికి అన్నయ్య ఏమన్నాడు? అన్నయ్య ఏమంటాడు? ఎప్పట్లాగా వదిన మాటలే నమ్ముతాడు. నమ్మే విధంగా వదిన చేస్తుంది. చివరికి అన్నయ్య కూడా పెద్ద వదిన్ని ఇంట్లోంచి పంపించడానికే మీరిలా చేస్తున్నారని మాటలనేసి వెళ్ళిపోయాడు. ఆ అలేకి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. తనకి అడ్డం అనుకున్న మనం బయటకు వచ్చేసాం కదా. ఇంకా తను ఎందుకు ఇలా చేస్తుంది? ఇంట్లో ఉన్న వాళ్ళనైనా ప్రశాంతంగా ఉండనివ్వదంట. అన్నయ్య అబద్ధాలు చెప్తుంది వదిన. అది కూడా అన్నయ్య నమ్మేలా చెప్తుంది. పాపం అన్నయ్య ఏమో తన మాటలు నమ్మి అక్కయ్యని అమ్మని కూడా అపార్థం బాబు? చేసుకుంటున్నాడు. ఉప్మా ఉందా? లేదన్నా, దోశ ఇడ్లీ ఉంది. అరే మన హరిప్రసాద్ వాళ్ళ అమ్మాయి కదూ, ఎక్కడుందేంటి? ఉమ్? ఈ హోటల్ ఎవరిదమ్మా? మాదేనండి. ఆహా. సరే అమ్మా. చివరికి ఫీజు కట్టలేదని మమ్మల్ని కాలేజ్కి కూడా రావద్దన్నారు. హలో, నేను నరసింహని మాట్లాడుతున్నాను. చెప్పు నరసింహ. ఏమయ్యా, బాగా డబ్బున్నోనని 10 మందిలో పేరున్నోనని చెప్పుకుంటూ తిరుగుతుంటావు. నువ్వు బాగున్నావు సరే, నీ బిడ్డనేంటయ్యా ఇలా రోడ్డు పాలు చేశావు? నేను నా బిడ్డను రోడ్డు పాలు చేయడం ఏంటి నరసింహ? ఏం మాట్లాడుతున్నావు? కళ్ళ ముందు నీ కూతురు కనిపిస్తుంటే చూసి మాట్లాడుతున్నాను. నా కూతుర్ని చూసావా? ఎక్కడ చూసావు? ఏం చేస్తుంది? రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టుకొని అర్థమైన వాళ్ళందరికీ ఇడ్లీలు వడ్డిస్తుందయ్యా.